హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ పక్కన ఉన్నది ఏంటా అనుకుంటున్నారు కదా. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా నా హ్యాపీ అని. ఆ హ్యాపీ నా పెట్ అనమాట. వీడంటే మాకు చాలా గారాబం. మా ఇంట్లో అందరికీ గారాబం. చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. మా మమ్మీ లేకపోతే అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అసలు వాడు ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నాడు తెలుసా? ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీతో కాదు, మా ఓనర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాం. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అది కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నానో చెప్పే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఈ రోజు మేము ఒక 5 టెంపుల్స్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అది కూడా అనుకోకుండా ఫస్ట్ మేము స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాం. స్వర్ణగిరి టు యాదగిరిగుట్ట వెళ్దాం అనుకున్నాం. అలా ఒక 5 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. సో మా ఇంటి దగ్గర నుంచి స్వర్ణగిరి టెంపుల్కి ఒక 1.5 hour జర్నీ అనమాట. ఇంకా కార్లో వెళ్తున్నాం. మా ఓనర్ అంకుల్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నన్ను మా అక్కని తీసుకెళ్తున్నారు. నేను జార్జియాలో ఉన్నప్పుడు కూడా ఈ స్వర్ణగిరి టెంపుల్ గురించి నాకు తెలిసింది. నాకు ఈ స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. అనంత పద్మనాభ స్వామి అంటే అసలు హైదరాబాద్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్స్ ఎక్కడా లేవు. ఉండేది ఒకటి, ఫస్ట్ పెంచర్లలో ఉండింది ఒకటి. నార్మల్గా అయితే కేరళలో ఉంటుంది అనమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్. తర్వాత పెంచర్ల గ్రామంలో కట్టారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ టెంపుల్కి దర్శనం చేసుకున్నా. నాకు మొక్కు కూడా ఉంది అక్కడ. ఆ తర్వాత ఆ టెంపుల్ తర్వాత ఇంకా స్వర్ణగిరిలో కట్టారు. స్వర్ణగిరి టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి ఉన్నారనమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా టెంపుల్ కాబట్టి నేను ఈరోజు హాఫ్ సారీ వేసుకున్నా. ఇది నాకు ఇంతకు ముందుదే పాతదే హాఫ్ సారీ వేసుకున్నా. నాకు టెంపుల్స్ అంటే ఈరోజు అసలే 2-3 టెంపుల్స్కి వెళ్తున్నాం అని చెప్పారు కాబట్టి మంచిగా హాఫ్ సారీ వేసుకొని రెడీ అయ్యి వచ్చా. నాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాఫ్ సారీలో ఉండాలంటే ఏమో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఉన్నా. ఈ టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ దర్శనంకి అయితే మొబైల్స్ ఎలో లేవని చెప్పారు. నార్మల్గా అనంత పద్మనాభ స్వామి దగ్గరికి అయితే ఎలో ఉంది, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఎలో లేదు మొబైల్స్. ఇంకా మొబైల్ కౌంటర్లో మొబైల్స్ అన్ని పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇది వచ్చేసి రథం అనమాట. ఈ రథంని ఉత్సవాలు జాతరలప్పుడు తీస్తారు బయటకి. నాకైతే భలే నచ్చింది ఈ రథం. నాకు రథాలన్నా టెంపుల్స్ గోపురాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట. కలర్స్ బాగుంటాయి కదా. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వచ్చాము. ఇక్కడ వాటర్లో ఉంటారు కదా అనంత పద్మనాభ స్వామి. నాకైతే ఈ స్వామి అంటే ఎంత అంటే అంత సెంటిమెంట్ అనమాట. చాలా సెంటిమెంట్, చాలా సత్యం అనమాట. ఏమన్నా మొక్కుకుంటే ఊరికనే అవుతాయి, అవి తీరుతాయి. సో నాకు చాలా సెంటిమెంట్. నాకు జార్జియాలో ఉన్నప్పటి నుంచే ఈ స్వామి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని చాలా ఉంది. రీల్స్లో నేను చాలా చూసాయి ఈ స్వర్ణగిరి టెంపుల్ని. ఇంకా వెళ్ళంగానే దర్శనం చేసుకోవాలని అయితే మైండ్లో ఉంది. ఇంకా వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళే నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చారు. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇక్కడ ఎంత చల్ల గాలేస్తుంది తెలుసా. వీడియోస్ తీద్దామంటే ఎగిరిపోతుంది నా హెయిర్. నన్ను నేనే తీసుకోవాలి అసలు వీడియోస్. ఇక్కడ ఫుల్ ఇట్లా మొత్తం మంచిగా వేసుకొని వచ్చిన నా జుట్టు అంతా పిచ్చిదానిలాగా అయింది. అంత గాలి అనమాట, చల్ల గాలి. చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ మిడిల్లో వాటర్లో అయితే చాలా కాయిన్స్ ఉన్నాయండి. చాలామంది డబ్బులు వేస్తున్నట్టున్నారు, కాయిన్స్ వేస్తున్నట్టున్నారు. మొత్తం అక్కడ కింద అంతా కాయిన్సే ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి కూడా పైకి.
చూసారా ఎట్లా అయిపోయినా, నా జుట్టు చూడండి మొత్తం ఎట్లా అయిందో, మంచిగా రెడీ అయ్యి వచ్చా గాలికి మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట హెయిర్. ఇంకా నన్ను నేను వీడియోస్ తీసుకోవడం కంటే మొత్తం అన్నీ తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు, పెద్ద విగ్రహమే అది. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఆ పక్కనే గంట ఉంది, ఆ గంటని ఈ తాడుతోని 3 times కొట్టాలంట. అది కొట్టేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాం. సో ఇక్కడైతే దర్శనం అంతా అయిపోయింది, మొత్తం గుడి అంతా తిరిగేసాం. మేము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం, ఎక్కువసేపు అయితే లేము. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఈ టెంపుల్ కనిపించింది అనమాట. ఈ టెంపుల్ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంట. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడైతే పెద్ద కామెడీ జరిగింది తెలుసా. మా అంకుల్ ఏం చేశారు, మమ్మల్ని దర్శనంకి రండి 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 అని చెప్పి రివర్స్లో మమ్మల్ని తీసుకెళ్ళిపోయినారు. పెద్ద క్యూ ఉందనమాట. అక్కడ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారు చూడండి, గ్రీన్ కలర్ షర్ట్ ఆయన. మా అంకుల్ తీసుకెళ్ళిపోయి దర్శనం చేసుకోండి అంటే అంకుల్కి అయితే దర్శనం అయిపోయింది. మమ్మల్ని వెనక్కి నెట్టేసినారు తెలుసా. ఎక్కడికమ్మ వస్తున్నారు మీరు, వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని తోసేసినారు బయటకి. అదైతే నిజంగా పెద్ద కామెడీ అసలు. ఆ క్యూలో నుంచొని ఉంటే 1 గంట 2 గంటలు పడుతుండేనేమో. ఇంకా దూరం నుంచే దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా యాదగిరి గుట్ట వెళ్ళేది ఉంది కాబట్టి తొందరగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి ఒక 1/2 hour అట్లా వెళ్ళిపోతున్నాం అనమాట. యాదగిరి గుట్టకు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మేము ఏం చేసామంటే ఫ్రంట్ సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తారు కదా, అలా వెళ్ళకుండా మేము డైరెక్ట్ కార్ తీసుకొని పైకి వెళ్ళామన్నమాట. పైకి కూడా కాదు, అక్కడ ఎక్కడో కార్ పార్క్ చేసి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ మాకు బస్సులో దొరకలేదు, చాలా రష్ ఉంది. ఇంకా ఆటో మాట్లాడుకొని పైకి వెళ్ళాము. వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులలో వచ్చాం. నాకైతే ఫ్రీ బస్సులో చుక్కలు కనిపించాయి. ఇంకా యాదగిరిగుట్టలో నేనైతే వీడియోస్ ఏం తీయలే, మొబైల్స్ కార్లోనే పెట్టేసాం. వీడియోస్ ఏం ఎలా లేవన్నారు. ఇంకా కార్లోనే పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాము. మళ్ళీ ఇంకా వేరే టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మల్లన్న టెంపుల్, కొమరవెల్లి అంటారు కదా. నేనైతే ఎప్పుడు రాలేదు, అంకుల్ వాళ్ళే మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీరు ఎప్పుడు చూడలేదు కదా అని మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేపించారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇక్కడ మొన్నటిదాకా జాతర అవి జరిగినాయి అంట కదా, ఇప్పుడైతే జాతరలు ఏం జరగట్లేదు. టెంపుల్ కూడా కొంచెం ఖాళీగానే ఉంది, తొందరగానే దర్శనం అయిపోయింది. మా లక్ ఏంటో కానీ రోజంతా 5 దర్శనంలు కూడా తొందరగా అయిపోయాయి. 1 dayలో 5 దర్శనాలు అంటే చాలా గ్రేట్. ఇంకా ఈ టెంపుల్ అంతా చూడండి, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఇంకా కొమరవెల్లిలో కూడా దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే టెంపుల్కి వచ్చాము, కొండపోచమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ బోనాలు అవి జరుగుతున్నాయి బాగానే. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చాము, దర్శనం కూడా బాగా అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరూ కళ్ళు వేస్తారనమాట, కళ్ళు సపరేట్గా అమ్ముతారు బయట. ఈ కొమరెల్లి, కొండపోచమ్మ ఇవన్నీ కొంచెం దగ్గర ఉన్నాయి అనమాట ఈ 2 టెంపుల్స్. అండ్ ఈ ఏరియాస్లో ఎక్కువ కళ్ళు బాగా ఫేమస్ అంట. ఎవరు వెళ్ళినా కంపల్సరీ కళ్ళు అనేది తీసుకుంటారంట, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా తెలంగాణ సైడ్ అయితే. సో అక్కడ కళ్ళు తీసుకొని ఇట్లా కనిపిస్తుంది కదా అక్కడ బాటిల్ లాగా, అట్లా కళ్ళు అమ్ముతారనమాట. అట్లా వేస్తారు అమ్మవారికి. నేను కూడా వేసాను. నేను తర్వాత స్మెల్ చూసారనమాట, చేయి స్మెల్ చూసుకుంటే అసలు ఇది నిజంగా కళ్ళ కాదా అని తెలుస్తుంది కదా. నేను స్మెల్ చూస్తే అది కళ్ళు అయితే కాదండి, అది వేరే, అంటే వాటర్ వేసారో ఏమో. మేము కూడా గాడ్స్ కాబట్టి నాకు తెలుసు కళ్ళు స్మెల్ ఎట్లా వస్తుందా అని, కానీ కళ్ళు అయితే కాదు అది. ఒకవేళ కళ్ళు అయినా కానీ ఎక్కువ వాటర్ వేసి ఉంటారు. స్మెల్ అయితే ఏం రాలేదు నాకు, నార్మల్గా మజ్జిగేమో అనిపించింది, డౌట్ వచ్చింది. కానీ నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసిన. ఈరోజు అయితే మాత్రం మా వాళ్ళు ఎంజాయ్మెంట్ కాదు. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు బోనం చేశారనమాట. వాళ్ళ లోపలికి అమ్మవారు వచ్చినట్టున్నారు. ఇక్కడ బోనం చేసినప్పుడు కొంతమందికి అమ్మవారు వస్తుంది కదా, అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. మా
మాకు ఈ టెంపుల్లో పులిహోర పెట్టారు. నాకు ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్లో పులిహోర పెడితే చాలా ఇష్టం అనమాట. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పులిహోర అంటే నాకు టెంపుల్స్లో. అలా తీసుకొని పులిహోర నాకు ఎట్లా అంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అనిపించింది. తిను మా అక్కకి హాయ్ చెప్పండి. నా కోసం చాలా కష్టపడి చదివిపిస్తుంది. మా అక్క అయితే చాలా పెద్ద బాధ్యత నెత్తి మీద వేసుకుంది. ఇంకా ఆ టెంపుల్ నుంచి అక్కడ సపరేట్గా రూమ్స్ ఉంటాయంట కొమరెల్లిలో. అక్కడ రూమ్స్ తీసుకొని మేమందరం కలిసి ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనం ముందే వాళ్ళకి చెప్పేసి చికెన్ ఇచ్చేసి ఒక 300 తీసుకుంటారంట. మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసి పెడతారు. నాకైతే టేస్ట్ భలే నచ్చింది తెలుసా. బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ పప్పు కర్రీ నాకైతే 3 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ రూమ్ రెంట్ వచ్చేసి 500 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా వచ్చేసి 300. ఈ కోతి ఉంది కదా, ఈ కోతి దొంగమొహంది, కోతి చేష్టలు అనిపించింది. మాకు కర్డ్ ప్యాకెట్ ఇచ్చారనమాట పెద్దది. ఇది వచ్చేసి దొబ్బేసింది, మా రూమ్లోకి వచ్చి మరీ తీసుకొని పోయింది. ఇంకా ఈరోజు ఇక్కడ స్టే చేసేసి అర్లీ మార్నింగ్ 4కే లేచి మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. ఈ రోజు అయితే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ డే. అసలు అంకుల్ ఆంటీ కూడా చాలా కామెడీ అనమాట. నవ్వించుకుంటూనే తీసుకెళ్లారు, నవ్వించుకుంటూనే తీసుకొచ్చారు ఇంటికి. మార్నింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఒక 7 అట్లా అయినట్టుంది. 6:37 అయింది. సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేసారు అనమాట. దర్శనం అప్పుడు కూడా మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు అసలు ఆంటీ కానీ అంకుల్ కానీ. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. నిద్ర కొంచెం సరిపోలేదు. ఇప్పుడు నిద్ర పోవాలన్నమాట. నా ఫేస్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది నిద్ర ఎట్లుందా అని. నా ఫేస్ కొంచెం డల్గా అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాం. ఎంతైనా 5 టెంపుల్స్ అంటే కొంచెం టైర్డ్గానే ఉంటుంది కదా. సో అది ఇంకా ఈరోజు వీడియో. మీకైతే ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఉంటా. టాటా, బాయ్ బాయ్.